నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ 50వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన అభిమానులు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు బయట ఉండడు, అందరూ జైల్లోనే ఉంటారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సహకరించాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐటీ మంత్రి ఇటీవల అమెరికా పర్యటనలో వివిధ కంపెనీలతో చర్చించారని, దీని ఫలితంగా విశాఖకు గూగుల్ రానుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజే ఎంఓయూ కూడా ఏపీ ప్రభుత్వంతో గూగుల్ చేసుకుందని పేర్కొన్నారు. వచ్చిన అవకాశాలని వినియోగించుకునేందుకు తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు కష్టపడుతున్నామని అన్నారు. ఈ రోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం గాని, నేను గాని, మంత్రులు గాని అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్లడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్ గా ఫలితాలు రావు. చాలా మంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళను కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం గాని ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ గాని పాజిటివ్ గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం, విధానాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో రాళ్లు రప్పల మధ్య నగరాన్ని చూడగలిగామని, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే అని పేర్కొన్నారు. ఆయనకు అందరం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు, కొన్ని పాత జియోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వీ నీడ్ యువర్ సపోర్ట్. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఒక వైసీపీ నాయకుడు బయట ఉండడని, అందరూ జైల్లోనే ఉంటారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 9 లక్షల ఎకరాల అసైన్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 4 లక్షల ఎకరాల చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. 22.8 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు చెప్పారని, రిజిస్ట్రేషన్ కోసం పిలిస్తే అందులో 7.3 లక్షల మంది రాలేదన్నారు. వీళ్ళు ఎవరో తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. పేద ప్రజల అసైన్మెంట్ భూములు 20 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి తీసుకున్నారు. మనం చూస్తా ఉంటే దాంట్లో 9,26,000 ఎకరాల్లో 4,21,000 ఎకరాలు అన్లాఫుల్ గా జరిగిందని చెప్పి కూడా మీరందరూ కూడా నిర్ధారించడం జరిగింది. అంటే దాదాపుగా 45% అన్లాఫుల్ గా జరిగిందని చెప్పి మీరే గౌరవ కలెక్టర్ గారు అందరూ చెప్పారు. కాబట్టి దాని మీద కూడా కఠినతరంగా వాళ్ళకి ఎవరైతే తప్పుదోవలో తీసుకున్నారో వాళ్ళకి గుణపాఠం వచ్చే విధంగా తదుపరి కార్యాచరణ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే 10 ఏళ్లలో అమ్ముకోవచ్చని చెప్పి ఇళ్ల పట్టాలు ఇచ్చారో దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే.
ఏదైతే 22,80,000 లబ్ధిదారుల పేర్లు నమోదు చేసుకుని వారు ఇళ్ల పట్టాలు ఇచ్చుకున్నారో, రిజిస్ట్రేషన్ అప్పుడు పిలిస్తే 7,08,000 మంది గైరాజయ్యారు. అంటే వారి అనువాయులు బినామూలు పేరు మీద తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా వాళ్ళపైన కూడా చర్య తీసుకునే విధంగా, అలాగే ఎవరైతే ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళకు కూడా మళ్ళా అమ్ముకుని ఉంటే పిఓటి కింద తగిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే గత సంవత్సరంలో 45,000 ఎకరాలు అసైన్మెంట్ చేశారో కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చారని చెప్పి అది కూడా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఏదైతే మనం ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో మనం వెళ్తా ఉన్నామో, ఎందుకంటే హైయెస్ట్ గ్రీవెన్స్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. భూమి వివాదాలే అత్యధికంగా వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో టోటల్ గా వచ్చినటువంటి ఫిర్యాదు దాదాపుగా 98,000, అంటే రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కలిపి. దాంట్లో దాదాపుగా 60% మనం రిజాల్వ్ చేశాము. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సమస్య కూడా వారి దగ్గరికి వెళ్లి సమస్య పరిష్కరించాలి. ఏదైతే పరిష్కరించగలమో అక్కడే పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపకల్పన చేసుకుని మనం 6వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు చేస్తా ఉన్నాం. అవి కూడా గ్రాండ్ సక్సెస్ గా చేయాలి. ఏవైతే అక్కడే చేయగలమో అయ్యే చేసి, ఎవరైతే అధికారులు దానికి తప్పు చేసిన కార్యక్రమం ఎవరు చేసి ఉండుంటే వాళ్ళకు కూడా సస్పెన్షన్ కూడా చేసే విధంగా, ఎందుకంటే అధికారులు ఎవరైతే డబ్బు కాశపెట్టి చేశారో వారిని కూడా విడిచిపెట్టే విధంగా కాకుండా, ఏదైతే మనము రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చే చర్యలు ఏదైతే ఉన్నాయో, ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, రెవెన్యూ శాఖ చరిత్రలో ఉండి అధ్యయనం చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. భూమి ఒక తల్లి లాంటిది. జీవితాంతం మనకు అన్నం పెట్టి ఆ భూమికి ఏ సమస్యలు ఉండరాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. పర్చూరు మండలం తన్నీరు వారిపాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి సంబంధించిన రెవెన్యూ దసరాలు, అడంగల్లు, ఆర్ఎస్ఆర్లను ఆయన పరిశీలించారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి పంపిన సందేశాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు చదివి వినిపించారు. గ్రామకంఠం భూమి వివరాలపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో భూ సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ గ్రామంలో అధికారులు పర్యటించినప్పుడే సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని అధికారులకు సూచించారు. అడంగులు కావాలని అర్జీలు పెట్టుకున్న తన్నీరు అమ్మయ్య, అడ్డగడ్డ జాన్ బాబు, టి రంగారావు, అడ్డగడ్డ శ్రీనివాసరావులకు 1P అడ్డంగులను తక్షణమే సిసోడియా చేతుల మీదుగా ఉచితంగా అందించారు. అనంతరం ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రజల భూమికి శాశ్వత హక్కులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. తప్పులు తడకలుగా ఉన్న రెవెన్యూ దస్తాలను సదస్సుల ద్వారా సరిచేస్తామన్నారు. అధికారులు క్షేత్ర పరిశీలన లేకపోవడంతో భూ ఆక్రమణలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయని ప్రజలు ముందుకు వచ్చి భూ సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జూన్ నుండి ఇప్పటి వరకు రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా 80,000 అర్జీలు నమోదయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, కేఆర్ఆర్, సిఎస్డిసిఎస్ లవన్న, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, తహసీల్దార్ బ్రహ్మయ్య, సర్పంచ్ ఎ వెంకట్రావు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే అధికారులు మార్బుల్ ప్రాంతాన్ని సందర్శిస్తారు అప్పుడే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడ వస్తేనే రియల్ ఫీల్డ్ సిచ్యువేషన్ మనకి తెలుస్తుంది. గ్రామంలో ఉన్న రికార్డ్స్ చూస్తే భూ సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ ఏమైనా జరిగిందా. ఇప్పుడు ఇక్కడ జరగలేదు. నాకు చాలా సంతోషం, ఎందుకంటే అందరూ కలిసి మలిసిగా ఉంటున్నారు. పెద్ద ఏంటంటే ఈ గ్రామ సభ రెవెన్యూ సదస్సులో వస్తే వాళ్ళకి అన్నీ ఉచితంగా ఇవ్వాలి. సర్టిఫికేట్ అడిగినా, లేకపోతే 1B రికార్డు అడిగినా, మ్యూటేషన్కి రిక్వెస్ట్ పెట్టినా, ఏదైనా కూడా ఆదేశించడం జరిగింది. మరి రెవెన్యూ సదస్సులు మరి నాకు తెలుసు సర్పంచ్ గారు ఎప్పుడైనా వచ్చిందా ఇక్కడ ముందు? జనాభా కూడా అంత లేదు, తగాదాలు కూడా అంత లేవు అనుకోండి. అప్పుడు సర్వేలు జరిగేవి, FMBలు రాసేవాళ్ళు, చైన్ లింక్తో సర్వేలు చేసి ప్రజలు తీసుకుని నోటీసులు ఇచ్చి సర్వే యాక్ట్ ప్రకారంగా ఇదంతా చేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున పెట్టిన కార్యక్రమం. తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టారు. అప్పుడు ఈ 1B రిజిస్టర్లు, రికార్డ్ ఆఫ్ రైట్స్ వచ్చింది, పట్టాదారు పాస్బుక్లు అందరికి ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చూస్తే అంతా అడ్మినిస్ట్రేషన్ బాగా పగడ్బందీగా చేసుకుంటూ వచ్చాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు రెవెన్యూ సదస్సు పెట్టకపోవడమో, లేకపోతే గ్రీవెన్సెస్ ప్రజల దగ్గర నుంచి వచ్చిన పెటిషన్లు సరిగ్గా పట్టించుకోకపోవడమో, లేకపోతే మధ్యన ఈ రకరకాలు
సిస్టమ్స్ పెట్టడము, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జరగడము, రీసర్వేలో ప్రాబ్లమ్స్ రావడము, 22A తాలూకా ఒక సిస్టమ్ని తారుమారు చేయడము, దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేయడం, ల్యాండ్స్ తీసేయడం, పెట్టేయడం అలాంటి జరిగింది. దానివల్ల ఏమైందంటే భూ సమస్యలు బాగా ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోయాయి. ఈరోజు చూస్తే జూన్ 15 నాటి నుంచి ఈరోజు చూస్తే ఇప్పుడు దాకా సుమారు 80,000 పెటిషన్స్ కేవలం ల్యాండ్ మీద వచ్చింది. మీ గ్రామంలో రాలేదు, మీరు సంతోషించాలి. కొన్ని గ్రామాల్లో అయితే బాగా కోట్లాట్లు, ఈవెన్ మండళ్ళు కూడా జరుగుతున్నాయి ల్యాండ్ మీద. ఇప్పుడు ల్యాండ్ అంటే ఒక తల్లి లాంటిది కదా, రైతులకి ఆ భూమి నుంచి మీదే బతుకుతారు వాళ్ళు బతుకు తీరది, వాళ్ళకి అన్నం పెట్టే అమ్మ అది. మరి అది ఏమైనా గ్రాబ్ అయిందో లేకపోతే ఏమైనా అయిందంటే దాని మీద ఎంత ఇబ్బందికరంగా పరిస్థితి వస్తుంది మీరు అందరూ అనుకోవచ్చు. కాబట్టి ఈ సిస్టమ్ మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, రెవెన్యూ సదస్సు పెట్టాలి. రెవెన్యూ సదస్సు కేవలం రెవెన్యూ మీద ఏమైంది, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎవరైనా కబ్జా చేశారా, పట్టా భూములు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఆ పట్టాదారులే ఉన్నారా, లేకపోతే అన్యాక్రాంతం చేశారా, లేకపోతే అమ్మేశారా, లేకపోతే ఏమైనా దౌర్జన్యంగా వచ్చారా, ఎఫ్లైన్ పిటిషన్స్ ఏమైనా ఉన్నాయా, 1B రికార్డులో ఇప్పుడు మ్యూటేషన్, ఇప్పుడు పట్టాదారులు చచ్చిపోతే వాళ్ళ వారసులు వాళ్ళకి వచ్చిందా, లేకపోతే ల్యాండ్ అమ్మేశారు, అమ్మిన తర్వాత కొత్త కొనే వాళ్ళకి వచ్చిందా, ఇవన్నీ చూసుకోవడం ఒకవైపు అయితే, రెవెన్యూ రికార్డ్స్ సరిదిద్దుకోవడం, అదేవిధంగా గ్రామం నుంచి ముందు వచ్చిన సమస్యలు మళ్ళీ గ్రామస్తులు ఎదురుగా పెట్టి సోషల్ ఆడిట్ కింద అది నిజంగా పరిష్కారం అయిందా, లేకపోతే మామూలుగా ఎంఆర్ఓ గారు ఏదో తప్పు రిపోర్ట్ చేసి అయిపోయిందంట అన్నారు. ప్రజలకి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉద్దేశాలు పెట్టుకుని మనం ఈ రెవెన్యూ సదస్సు 6 తారీఖు నుంచి మొదలు పెట్టాం. మరి అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. చాలా సంతోషం ఉంది. కనీసం మనకి ఉన్న సమస్యలు తెలిస్తే పరిష్కారం చేస్తే వచ్చే కాలంలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అనే పరిస్థితి ఏర్పడుతుంది. రెవెన్యూ భూ సమస్యల రహిత గ్రామంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. అక్షర మండలం తన్నీరువారి పాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా రెవెన్యూ గ్రామాల్ని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6 నుండి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు జిల్లాలోని 277 రెవెన్యూ గ్రామాలు 456 పంచాయతీల్లో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 37 ప్రాంతాల్లో సదస్సులు జరగగా 457 ఆర్జీలు నమోదయ్యాయన్నారు. అందులో 390 రెవెన్యూకు సంబంధించిన ఆర్జీలు కాగా మిగిలిన 67 ఆర్జీలు ఇతర శాఖలకు సంబంధించినవని వివరించారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో సదస్సులకు హాజరై సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికబద్ధంగా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. జవాబుదారీతనంతో యంత్రాంగం పనిచేస్తూ ఉందన్నారు. ప్రతి సదస్సులో గ్రామానికి సంబంధించిన మ్యాప్లు, రెవెన్యూ రికార్డులన్నీ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. గడువులోగా సమస్యలన్నీ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూ కబ్జాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసినట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. నిషేధిత భూముల జాబితాలోకి అవసరం లేని భూములను సైతం ఎక్కించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అసెట్ భూముల అన్యాక్రాంతం, వారసత్వ భూముల తగాదాలు, రీసర్వేలో భూమికి హెచ్చు తగ్గులు, ఆన్లైన్ నమోదు భూమి యజమానికి సంబంధం లేకుండా ఇతరుల పేర్లు ఉండడం వంటి సమస్యలు ప్రజల్ని ఎంతో ఇబ్బందులు పెట్టాయన్నారు. వీటన్నిటికీ ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడగానే భూ సమస్యలన్నీ పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు. తక్షణమే అమలు చేయడంతో కొన్నేళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. భూ కబ్జాలను అరికట్టడానికి రూపొందించిన చట్టం అమల్లో ఉందన్నారు. రైతుల శ్రేయస్సు కొరకు రెవెన్యూ సదస్సుల్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ ఎస్ లవన్న, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, తహసీల్దార్ బ్రహ్మయ్య, సర్పంచ్ ఏ వెంకట్రావు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఈ ప్రోగ్రాంని రూపొందించడం జరిగింది. మరి ఏంటి దీన్ని ఎందుకు, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, ఎందుకు దీన్ని రూపొందించారు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నాయి? డాటెడ్ ల్యాండ్స్లో సమస్యలు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్లో ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ మరి అన్యాక్రాంతమైనవి ఉన్నాయి, భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి ఒక యాక్ట్ ప్రజల్లో ఇబ్బందులు, భయానికి గురి చేసింది, ఏవో ఫోర్జరీ దొంగ డాక్యుమెంట్లు అడ్డం పెట్టుకొని ల్యాండ్ గ్రాబింగ్ చేసే పరిస్థితులు కూడా వచ్చాయి.
ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. అనవసరంగా 22A ల్యాండ్స్ని పెట్టడం జరుగుతుంది. ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలలో 50 సెంట్లు మనం హైవే కోసం తీసుకుంటే మిగతా 9 ఎకరాల 50 సెంట్లను కూడా 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి రోజువారీగా వాళ్ళని మనం ఆఫీసుల చుట్టూ తిప్పుకొని సతాయించి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు చాలా మండలాల్లో ఉన్నాయి. అన్యాక్రాంతం జరిగినా పట్టించుకోకుండా, మరీ ముఖ్యంగా ROR సంబంధించినటువంటి అంశాలు, తండ్రి చనిపోతారు, పిల్లలకు దాన్ని సమానంగా చేయాలి లేదా వైఫ్ పేరు మీద చేయాలి, ఇట్లా అనేక సమస్యలన్నీ ఉన్నాయి. దాంతోపాటు రీజన్లో ఎక్స్టెంట్ వేరియేషన్ రావడం, అంటే విస్తీర్ణాలు హెచ్చుదల తగ్గుదల రావడం, అట్లానే జాయింట్ LPM అని ఇచ్చి వాటిని విడగొట్టకుండా ఉండడం, సమస్యలన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా రెవెన్యూ సమస్యలు. రెవెన్యూ చూసేది భూమిని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ల్యాండ్ మీద ప్రాబ్లమ్స్ ఒక రకంగా అంటారు భూమి ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయని, కానీ అట్లా ఉండడానికి వీల్లేదు. ఏ గ్రామాన్నైనా కూడా ప్రతి గ్రామాన్ని వివాదాలు లేని లేదా రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా మనం తీర్చాలి. ఆ విధంగా మనం సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. ఈ దిశగా ఆలోచించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, స్పెషల్ CS సిసోడియా సార్ వీళ్ళందరూ కూడా పాలసీ రూపొందించి రెవెన్యూ సదస్సుల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 6వ తేదీన ప్రారంభించడం జరిగింది. వచ్చే నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా ఇవి జరుగుతాయి. ప్రతి పంచాయతీ గ్రామంలో ఇవి జరుగుతాయి. మన జిల్లా వరకు చూసుకుంటే 277 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లాలో ఉన్నాయి. మరి పంచాయతీల్ని చూసుకుంటే 456 పంచాయతీలు మనకు ఉన్నాయి. ఆ రకంగా మనము 473 చోట్ల ఈ రెవెన్యూ సదస్సుల్ని షెడ్యూల్ చేసుకున్నాం. అంటే హెడ్ క్వార్టర్లోనే కాకుండా పంచాయతీ విలేజ్లో కూడా మనము టేకప్ చేయడం కోసం 473 చోట్ల మనము ఇవి నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఈ 3 రోజుల కాలంలో మధ్యలో ఆదివారాన్ని కూడా మనం వదిలేసిన తర్వాత 35 చోట్ల ఇప్పటికే మనం సభల్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకి పంట సహాయం కింద 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారని వాగ్దానం చేశారని, వెంటనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి మెరుగు నాగార్జున డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్స్ ముందుకు రావడం లేదని, ఎవరు కొంటారని ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రైతులకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నామని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు ఏజరయ్య, కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆరుగాలం వ్యవసాయం చేసి ప్రజలకు అన్నం పెట్టే రైతు నష్టపోతా ఉన్నాడు, దగా చేయబడ్డాడు. రైతాంగానికి ఆదుకోవాలా, కూలీ చేసే రైతులు కానీ, కౌలు చేసే రైతులు కానీ, కష్టపడి వ్యవసాయం చేసే రైతాంగానికి అండగా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించిన విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. రేపు 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులను కలుపుకొని కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడంతో పాటు రైతుని కాపాడండి, రైతు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి, అలాగే మీరు సూపర్ 6 అన్నారు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అనే ఉద్దేశంతో డిసెంబర్ 13వ తారీఖున ఉదయం రాష్ట్రంలో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లోనూ రైతాంగాన్ని కలుపుకొని ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి రైతుకు మేము అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘంటాపథంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలా మోసపోతా ఉన్నారు, ఏ విధంగా నష్టం జరుగుతూ ఉంది, భారతదేశమే వ్యవసాయం మీద ఆధారపడితే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రైతుని కాపాడుకోవాలని ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కోణంలోనే
ఏమాత్రమో రైతును నెగ్లెక్ట్ చేయకుండా రైతుకి ఏం చేయాలని ఏం చేస్తామని చెప్పేమో వాటిని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాజకీయ నాయకుడిగా చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలవబోతా ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయం దండుగాని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో వారు ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యవసాయాన్ని దండుగా అంటా ఉన్నారు, కాదు కాదు వ్యవసాయం పండుగలాగా చేయాలా, రైతును ఆదుకోవాలా, రెక్కాడితే డొక్కాడినటువంటి పేదలు ఈరోజు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కడ నష్టపోకూడదని పండిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాం. వ్యవసాయం సాగు తరుణంలోనే 13,500 రూపాయలు 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి 13,500 రూపాయలు వ్యవసాయం చేసే రైతుకి ఇచ్చి ఆదుకుని వ్యవసాయ తరుణంలో స్టార్ట్ చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. పండిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చాం, కెలామిటీ ఇస్తే రైతును ఆదుకున్నాం, రైతుకి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశాం. మేము ఒక కస్టోడియన్ లాగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఆళ్ళ ఊర్లోనే వెళ్ళి ఆర్బీకేలు పెట్టాం. ఆళ్ళ ఊళ్ళోనే వెళ్ళి ఏ రైతు ఏ వ్యవసాయం చేస్తున్నాడు, ఏ పంట చేస్తున్నాడు, ఏ మోతాదులో చేస్తున్నాడు, ఏ వంగడం వేస్తున్నాడు, ఆ వంగడాన్ని ఎంత దిగుబడి వస్తూ ఉంది, వాటిని అన్నిటినీ రికుప్పవాలనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు ఆ వ్యవసాయం చేసిన రైతు అలో లక్షణ అంటా ఉన్నారు. లేదు, మీరు ఏం హామీ ఇచ్చారు? వ్యవసాయం చేసుకునే రైతుకి పంట సాయం కోసం 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయ్యో మనం అడుగుతా ఉన్నాం. పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఆర్బీకేల్లో ఏ రైతు ఎంత పంట వేసాడో, ఏ ఊర్లో ఎంత పంట వేసారో పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడే మా నాయకులు చెప్పారు. పర్టికులర్గా బాపట్ల జిల్లాకు సంబంధించి అయితే 3 లక్షల పైబడి ఎకరాలు వ్యవసాయం చేస్తే ప్యాడీ చేసేవాళ్ళం. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చినాక భయపడి 2,20,000 ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రైతును ఆదుకోవటానికి, ఆ రైతుకు అండగా ఉండటానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు? కెలామిటీస్ వస్తే ఏం చేస్తూ ఉన్నారు? గింజ దడిస్తే ఏం చేస్తూ ఉన్నారు? తేమ శాతాన్ని ఏం చెప్తా ఉన్నారు? మీ మంత్రి ఏమో 20% అంటాడు, 25% తడిచినా తీసుకుంటామన్నాడు. పలికే నాదుడు లేడు. మిల్లర్స్తో మీరు కొలాంటి అయిపోయారు. మిల్లర్స్ వచ్చి దళారీలు వచ్చి ఈరోజు కొల్లగొడతా ఉంటే, రైతు చేతులు ఎత్తేసి అలో లక్షణ అంటా ఉంటే వ్యవసాయం చేయాలా వద్దా? ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పేద రైతులు, కూలి రైతులు వాళ్ళ గతి ఏంటని చెప్తా ఉన్నాం. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 13వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలా, ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం నిర్వర్తించాలా, గిట్టుబాటు ధర ఇవ్వాలా, ఇన్సూరెన్స్ చేయాలా, అలాగే తడిసిన ధాన్యాన్ని మీరు చెప్తా మాయమాటలకు కాదు, వాటిని కూడా మేము మా ప్రభుత్వంలో ఏ విధంగా కొన్నామో కొని ఆదుకోండి, రైతును ఆదుకోండి అని చెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రేపు 13వ తారీఖున ఏర్పాటు చేశాం. జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు, రైతులు అందరూ కలిసి రావాలి. ప్రప్రథమంగా మేము అధికారం కోల్పోయిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన రైతుని ఆదుకునే ఉద్దేశంతో చేసిన ఈ గొప్ప కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం చెప్తా ఉన్నాం. అందరిని ఇన్వాల్వ్ అవ్వమంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా రమ్మని అడుగుతా ఉన్నాం. పార్టీలకు అతీతంగా రైతును ఆదుకుందాం, రైతే రాజును చేద్దాం, ఆ రాజు అంటే నడుద్దాం. ఆ దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు రైతులను తీసుకొని, నాయకులు తీసుకొని రేపు 13వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ నడికిన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇచ్చి ఈ జిల్లాలో రైతాంగానికి మేము బాసటగా ఉంటామని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ 50 పుట్టినరోజు వేడుకల్ని బాపట్ల పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాత్రికేయులు భారీ కేక్ను అన్నం సతీష్ ప్రభాకర్ కట్ చేయించారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు బాపట్ల నియోజకవర్గ ప్రజలకు భారీగా తరలివచ్చారు. శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారికి ఆయన అభిమానులు అల్పాహారం ఏర్పాటు చేశారు. అదేవిధంగా యాజలి వద్ద గల ఆయన కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది సైతం జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఎంఎస్ సుబ్బలక్ష్మి భారత సంగీత జగతిలో భగవంతుడు ప్రసాదించిన ఒక గొప్ప వరమని సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహవర్మ ప్రశంసించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని జమీదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి 20వ వర్ధంతి సభ నిర్వహించారు. సుబ్బలక్ష్మి శాస్త్రీయ సంగీతాన్ని పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో గానం చేసి అందరినీ అలరించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. త్యాగరాజు, పురంధరదాసు వంటి వాగ్గేయకారుల కీర్తనను భక్తి పారవశ్యంలో గానం చేసి ప్రేక్షకుల్ని భక్తి రసంలో ఉలలాడించారన్నారు. భజగోవిందం కీర్తనను నేటికి వీణుల విందుగా వింటూ భక్తులు తరలిస్తున్నారని పేర్కొన్నారు. సాహితీ భారతి కోశాధికారి మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ సుబ్బలక్ష్మి, భారతరత్న రామన్, మెగాసేసే వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించబడ్డారని గుర్తు చేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి తన గానామృతాన్ని వినిపించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింపజేశారని కొనియాడారు. ఈ సభలో ఎం జాకవ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు పాల్గొని సుబ్బలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సుప్రసిద్ధ సంగీత గాయని మనం ప్రతిరోజు తెల్లవారంగానే రేడియోలో కానీ టీవీల్లో కానీ భజగోవిందం అనే గీతం వస్తుంది. ఆ గీతాన్ని సుబ్బలక్ష్మి గారు సుమధురంగా ఆలపించి కీర్తిని కట్టించారు. సుబ్బలక్ష్మి గారు తమిళనాడులోనే మధురలో జన్మించిన సంగీత కుటుంబంలో ఎదిగి తోటి కళాకారులతో పాటు ఏమాత్రం ఈర్ష్యాద్వేషాలు లేని వ్యక్తిగా జీవనం సాగించి తన సంగీత ప్రపంచాన్ని దేశ విదేశాలందు వినిపించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు అందించిన సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతదేశ సంగీత జగత్ భగవంతుడు ప్రసాదించిన ఒక వారు సామాన్యులకు అర్థం కాని, సామాన్యులు అంతగా అభిమానించని శాస్త్రీయ సంగీతాన్ని సైతం పండిత పామర తేడా లేకుండా అందరూ కూడా ఆస్వాదించే రీతిలో వారు తన గానామృతాన్ని అందరికీ పంచారు. సుబ్బలక్ష్మి గారు మహాగాయకురాలు. వారు ఐక్యరాజ్య సమితిలో కూడా తన గానాన్ని వినిపించారు. అదేవిధంగా వారికి భారతరత్న బిరుదు కూడా ప్రదానం చేయబడింది. అంతేగాక ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారమైన రామన్ మెగాసెసే అవార్డు కూడా వారికి లభించింది. ఆమె ఆ పాట మాతృభాషలో, తన పాట అయినా సరే, ఇతర భాషలో పాటలైనా సరే అనర్ఘనంగా మాతృభాషలో ఏ విధంగా అయితే పాడగలుగుతుందో ఆ విధంగా పాటలు పాడి ప్రజల్ని ఆధ్యాత్మికంగా భక్తితో ప్రజల్ని ప్రేరేపించి ఉత్తేజపరిచి హృదయాల్లో నిండుగా ఆధ్యాత్మికని నెలకొల్పినటువంటి మహానీయురాలు మన సుబ్బలక్ష్మి గారు. మన భారతదేశంలో కాక ఇతర దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మహానీయురాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ 50వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన అభిమానులు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు బయట ఉండడు, అందరూ జైల్లోనే ఉంటారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేము చేయగలం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సహకరించాల్సిన అవసరం ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.